అఫీషియల్ గా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. దీని ఒక ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలి. బట్ దానికంటే ఇంపార్టెంట్, ఫర్ ద ఫస్ట్ టైం ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ ఇవ్వకపోయినా సరే రెవల్యూషనరీ మెజర్స్ 22 మెజర్స్ దగ్గరగా తీసుకున్నారు. లోన్స్ తీసుకున్న వాళ్ళకి అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అండ్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా విషయాలు తెలియాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా బ్యాంక్స్ ని మీరు అప్పులు ఇచ్చేయండి, మీరు గ్రో అండి, ఎకానమీ గ్రో అవ్వాలి మాకనేలా బ్యాంక్స్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ని తీసేస్తున్నారు. చాలా డాక్యుమెంట్స్ లో మీకు ఈ డేటా ఉంటుంది. దీని అంతటిని సింప్లిఫై చేసి మీకేం తెలియాలో అది ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నిన్న ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ట్రంప్ చేస్తున్న కొంత కామెడీ స్టేట్మెంట్స్ ని కూడా యాడ్ చేస్తూ జిఎస్టీ డేటా పరంగా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది అండ్ ఆటో స్పేస్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ డేస్ లో మార్కెట్ పరంగా మీరు చూడాల్సిన పాయింట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ ఫైనలీ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు, రేపు ఎలాగో మార్కెట్ హాలిడే అండ్ వీడియో కూడా ఉండదు కాబట్టి ముందుగానే మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. గత సంవత్సరం మీకు ఎంత బాగుంటున్నా ఈ విజయదశమి నుంచి ఇంకా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ కొత్త విజయాలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. మొదటైతే యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్న కామెడీ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను యాక్చువల్లీ ఇలాంటి వర్డ్ యూజ్ చేయను. యుఎస్ ప్రెసిడెంట్ ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్నారు. కామెడీ అని ఎందుకు అంటున్నానంటే, ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఆపరేషన్ సింధూర్ టైంలో ఏ మాటలైతే మాట్లాడారు, చాలా టైం అయిపోయింది కదా. ఇంకెక్కడ కూడా మీకు ఏ ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి కనిపించదు కదా. తను మర్చిపోలేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో భయానక వాతావరణం జరుగుతున్నప్పుడు నేను యాజ్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఇండియాకి కాల్ చేసి, ఇదిగో నేను నీతో ట్రేడ్ చేయను అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆ పక్క దేశం వాళ్ళు లేదు లేదు మీరు అలా చేయలేరు అన్నారు. లేదు నేను చేయగలను అన్నాను. ఇక వెంటనే నా మాటకి తగ్గి యుద్ధం నుంచి వెనక్కి వచ్చారు, ఆపరేషన్ సింధూర్ నుంచి వెనక్కి వచ్చారని ఇండియాను ఉద్దేశించి తను కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అది మీరు తన నోట్ నుంచి వినండి. తర్వాత ఎందుకు అది కామెడీ స్టేట్మెంట్స్, ఈ ఎందుకు కామెడీ స్టేట్మెంట్స్ అని నేను అంటున్నానంటే, సరే తను చెప్పిందే నిజం అనుకుందాం. ఇండియా ట్రంప్ చెప్పిన మాటలు విని ఆపరేషన్ సింధూర్ నుంచి వెనక్కి వచ్చింది అనుకుందాం. ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఆలోచించి యుఎస్ తో ఒక మంచి ట్రేడ్ డీల్ ఇండియాకు ఉండాలని ఆలోచించి ఇండియా వెనక్కి వచ్చింది అనుకుందాం. దెన్ అయితే ఇండియా మీద టారిఫ్ ఎందుకు వేశారు 50%? ఇండియా విన్నట్టే కదా, మీరు చెప్పిన దాన్ని బట్టే కదా యుద్ధంలోంచి పాకిస్తాన్ పక్కకి వెళ్లాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు వెనకే ఉంది. ఇండియా వెనక్కి తగ్గింది నేను చెప్పడం వల్ల అని తను ఏదైతే చెప్తున్నారో, మరి అది నిజంగా జరిగే ఉంటే దెన్ ఇండియా మీద 50% టారిఫ్ వేయడం ఎందుకు? తన మాటకి విలువ ఎక్కడుంటున్నట్టు? తగ్గితే మీతో ట్రేడ్ డీల్ ఉంచుకుంటాననే కదా చెప్తున్నారు, ట్రేడ్ చేస్తాననే కదా చెప్పారు. 50% టారిఫ్ వేశారు. H1B వీసాస్ రిలేటెడ్ గా ఇక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్, అక్కడికి వెళ్లి జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ ని భయపెట్టాలనే ప్రయత్నం అండ్ కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం, ప్యూర్లీ ఇండియాని హర్ట్ చేయాలనే ప్రయత్నమే చేశారు. పదే పదే ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తను చెప్పింది వింటే ఇండియా తగ్గితే చేస్తున్నారా కాదన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. బట్ పాకిస్తాన్ అయితే కంప్లీట్ గా లొంగిపోయింది. యుఎస్ ఏం చెప్తుంటే అవును కరెక్టే, తనే యుద్ధాన్ని ఆపారు, తనకి నోబెల్ శాంతి బహుమతి, నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అని రీసెంట్ గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ఆర్మీ చీఫ్ మొత్తం కూడా స్టేట్మెంట్స్ ఓపెన్ గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చేశారు. ఇండియా మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూనే వస్తుంది. సో మన మీద పడ్డ టారిఫ్ కి, ఆపరేషన్ సింధూర్ కి బయటికి రాని సర్టెన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కనెక్షన్స్ లో సర్టెన్ వేలో అది కనెక్టెడ్. అది ఇన్ఫాక్ట్ మనకి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కమింగ్ టైమ్స్ లో ట్రంప్ ఏ మేరకు డామేజ్ చేయగలరు ఇండియాని, ఏ మేరకు ఇంపాక్ట్ చేయగలరు, అది ఆల్రెడీ తన పక్క నుంచి తను చేసేశారు. ఇంకా చేయడానికి ఏం లేకనే యూరోపియన్ యూనియన్ ని, G7 నేషన్స్ ని ఇండియా మీద, చైనా మీద టారిఫ్ వేయమనేలా అడుగుతున్నారు తప్పితే ఇంకా ఫర్దర్ గా యుఎస్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో అయితే ఎక్కువ హార్ష్ యాక్షన్స్ ట్రంప్ సైడ్ నుంచి కనిపించట్లేదు. అండ్ ఏషియన్ సమిట్, ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇది 1967 లో స్టార్ట్ అయింది విత్ 5 మెంబర్స్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. ప్రెసెంట్ 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ సమిట్ లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ కలవబోతున్నారని, టారిఫ్లు పడ్డప్పటి నుంచి, ఇండియా మీద టారిఫ్లు పడ్డప్పటి నుంచి ఇది ఫస్ట్ మీటింగ్ అని మలేషియాలో కూలాలంపూర్ ఉంటుంది కదా క్యాపిటల్, అక్కడ వాళ్ళ మీటింగ్ జరగబోతుందనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ మీటింగ్ లో ఏదైనా డిస్కషన్స్ జరిగి ఇంకేదైనా బెటర్ గా మనకి ఏదైనా అవుట్కమ్ ద్వారా వస్తుంటే అది మార్కెట్స్ పరంగా మంచిగా చూడాలి. విత్ ఎనీ అవుట్కమ్, యుఎస్ రిలేటెడ్ గా అన్సర్టనిటీని క్లియర్ చేసే ఎనీ అవుట్కమ్ మార్కెట్స్ కి అయితే చాలా పెద్ద విషయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు ఇండియాకి రాబోతున్నారని డిసెంబర్ లో, అండ్ వచ్చాక స్పెషల్లీ డిసెంబర్ 5వ తేదీ 6వ తేదీ ఆ డేట్స్ లో ఇక్కడికి వచ్చాక నరేంద్ర మోడీ గారిని కలిసి చాలా కీలక డెసిషన్స్ ఉంటాయని, మేజర్ డిఫెన్స్ డీల్స్ జరుగుతాయని, స్పెషల్లీ వాళ్ళకి సంబంధించిన SU-57 రిలేటెడ్ గా కూడా ఇండియాతో ట్రాన్సాక్షన్ ఉంటుందని, S-500 రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్, డిఫెన్స్ పరంగా ఇండియా రష్యా రిలేటెడ్ గా స్ట్రాంగ్ డెసిషన్స్ ఆ పాయింట్ లో ఉంటాయని, అండ్ యుఎస్ వాళ్ళు మన మీద వేస్తున్న టారిఫ్ల పరంగా కూడా ఇండియాతో ఫర్దర్ డిస్కషన్స్ పుతిన్ చేస్తారనేలా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీఐ గురించి మాట్లాడుకోవాలి. చాలా రిఫార్మ్స్ ని తీసుకొచ్చారు, అది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. బట్ లోన్ తీసుకున్న వాళ్ళకి చాలా మంచి విషయం, వడ్డీ రేట్ ఏం కట్ అవ్వలేదు. కానీ ఇది ఒకసారి చూడండి, ఫాస్టర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రేట్స్. వడ్డీ రేట్ కట్ అయిందంటే అది ఇమీడియట్ గా లోన్ తీసుకున్న వాళ్ళకి
పాస్ అయ్యేలా, ఇమీడియట్ గా వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యి వాళ్ళ వడ్డీలు తగ్గిపోయేలా కొత్త నార్మ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ రిలేటెడ్ ఉన్న డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ లో చెప్తున్న డేటా మీకు అది తెలియాలి కాబట్టి నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లోన్స్ తీసుకుంటున్న వాళ్ళు, బ్యాంక్స్ రిలేటెడ్ గా మీకు రిలేషన్ ఉంటున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, పెట్టుబడులు చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ డేటాను జాగ్రత్తగా గమనించాలి. రెగ్యులర్ ఆర్బీఐ మీటింగ్ కాదు ఇది, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయలేదు. రేట్ కట్ చేసే అవకాశం యాక్చువల్లీ ఇండియన్ మార్కెట్స్ లో ఉంది. బికాస్ ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ లెవెల్స్ లో ఉంది. రేట్ కట్ చేసినా ఏ ఇంపాక్ట్ కూడా ఇండియన్ ఎకానమీకి లేదు. కానీ మీకు డౌట్ రావాలి కదా, ఎందుకు రేట్ కట్ చేయలేదు? మరి రేట్ కట్ చేస్తుంటే స్టాక్ మార్కెట్ కి ఇంకా మంచి పాజిటివ్ కదా. యాక్చువల్లీ చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, బట్ రేట్ కట్ చేస్తుంటే డబుల్ పాజిటివ్ కదా అని మీరు అనుకుంటారు. రేట్ కట్ చేయకపోవడానికి కూడా ఒక లాజికల్ రీజన్ ఉంది, అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెరికా వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తున్నారా రీసెంట్ టైమ్స్ లో? ఒకసారి కట్ చేశారు, కరెక్టే. ఏమంటున్నారు ఫెడ్ చైర్మన్, అక్కడ ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఒక చైర్మన్ ఏమంటున్నారు? ఏం చేసినా రిస్కే, వడ్డీ రేట్లు కట్ చేసినా రిస్కే, కట్ చేయకపోయినా రిస్కే. సో డేటాను చూసి ముందుకు మూవ్ అవుదాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా వడ్డీ రేట్లు కట్ చేస్తారనేలా మనకి ఇండికేషన్ ఏమి ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు వడ్డీ రేట్లు కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. 5.5% ఉంది, కట్ చేసి 5% తెచ్చాం, 4.5% తెచ్చాం, 3% తెచ్చేసాం. అట్లా తెచ్చేస్తున్నాం అనుకోండి వడ్డీ రేట్లు కట్ చేసి. మన ఇండియాలో ఉంటున్న చాలా మందికి తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి, వాళ్ళు లోన్స్ తీసుకుంటారు, ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందని మనం అనుకుంటాం. అట్ ద సేమ్ టైం వేరే దేశంలో, అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉండి మన దేశంలో వడ్డీ రేట్లు తక్కువ ఉంటే మీరే ఉన్నారు. ఇక్కడ తక్కువ వడ్డీ రేట్కి లోన్ తీసుకొని, డబ్బుల్ని తీసుకొని దాన్ని డాలర్ లో కన్వర్ట్ చేసి యూఎస్ లో మీరు డిపాజిట్ చేసుకోకూడదా? డెవలప్డ్ నేషన్స్ లో ఎక్కువ వడ్డీ రేట్ ఉంది, ఎమర్జింగ్ మార్కెట్స్ లో తక్కువ వడ్డీ రేట్ ఉంటే ఇక్కడ నుంచి లోన్ తీసుకెళ్లి అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు కదా. పక్కన పెట్టండి, యూఎస్ లో డాలర్స్ లో తీసుకొచ్చి ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ ఇక్కడ తక్కువ వడ్డీ రేట్ వస్తూ ఉంటే ఎలాగో ఫండ్ అనేది ఇటు నుంచి రూపీస్ నుంచి డాలర్స్ కి కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఎలాగో రూపీ వీక్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ డాలర్స్ రూపీలోకి ఎందుకు మార్చుకోవడం, ఇన్వెస్ట్ చేసుకోవడం స్టాక్ మార్కెట్ లో? స్టాక్స్ నమ్మేద్దాం, మనం డాలర్స్ ని రూపీస్ గా కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ డాలర్స్ గా మార్చుకొని యూఎస్ కి తీసుకెళ్దాం అని అనుకో. సో ఎప్పుడు కూడా డెవలప్డ్ నేషన్స్ లో ఉంటున్న ఇంట్రెస్ట్ రేట్ చూసుకొని వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారనేది అంచనా వేసుకొని ఎమర్జింగ్ మార్కెట్స్ లో వడ్డీ రేట్లు మారాలి. కాబట్టి యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అనేది చూసుకొని ఇతర సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా యాక్షన్స్ తీసుకుంటాయి. కాబట్టి యుఎస్ ఫెడ్ ఒక రేట్ కట్ గ్లోబల్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే లెవెల్లో ఉంటుంది. దాని కారణంగా రీసెంట్ గా ఫెడ్ వాళ్ళు మారుస్తున్న టోన్ కారణంగా ఐ థింక్ ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేయలేదు. బట్ బిలీవ్ మీ, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్బీఐ రిఫార్మ్స్ ఇన్ రీసెంట్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్. మీరు తీసుకోండి, ఇంత పెద్ద రిఫార్మ్స్ రాలేదు బ్యాంకింగ్ స్పేస్ పరంగా. నేను అందుకే నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, బ్యాంకింగ్ స్పేస్ మనకి హింట్ ఇవ్వడానికి ప్రయత్నించిందని. బ్యాంక్స్ పెరిగాయంటేనే రేపేదో బ్యాంక్స్ రిలేటెడ్ గా మంచి విషయం వచ్చే అవకాశం ఉందని నిన్నటి వీడియోలో మెన్షన్ చేసిన దానికి ప్రధానమైన కారణమే నిన్న మార్కెట్ వీక్ ఉంది, బ్యాంక్స్ బాగున్నాయి. అసలు అంతలా బ్యాంక్స్ రిలేటెడ్ గా ఏం చేశారు డిస్కస్ చేద్దాం. సో 5.5% దగ్గరగా రెపో రేట్ అలా వదిలేశారు. జీడీపీ పరంగా గతంలో ఇచ్చిన 6.5% ని రివైజ్ చేస్తూ 6.8% కి తీసుకువెళ్లారు. ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ Q2 జీడీపీ 7% ఉంటది. బికాస్ రీసెంట్ గా జీడీపీ రిలేటెడ్ గా జిఎస్టీ బూస్ట్ వచ్చింది కదా. సో ఇమీడియట్ గా వచ్చే నెక్స్ట్ క్వార్టర్ ఈ జీడీపీ చాలా బాగుంటది. కానీ Q3 Q4 ఇంపాక్ట్ అవుతుంది. యావరేజ్ తీస్తే Q2 లో 7 వచ్చిన Q3 Q4 మోడరేట్ అవడం కారణంగా 6.8% దగ్గరగా జీడీపీ ఉంటుంది. గతంలో చెప్పింది 6.5, ఇప్పుడు 6.8 పెంచారు. 0.3% పెంచారు జీడీపీ యొక్క ఫోర్కాస్ట్ ని. అండ్ ఇన్ఫ్లేషన్ 3.7 నుంచి 2.6 కి వస్తుందని చెప్పారు. ఆర్బీఐ వాళ్ళు అనుకునే లైన్ 4 దగ్గరుంటే వాళ్ళు నచ్చింది వాళ్ళు చేయొచ్చు. అలాంటిది 2.6 కి ఇన్ఫ్లేషన్ వస్తుంది అంటున్నారంటే వాళ్ళు ఏ డెసిషన్ కావాలన్నా తీసుకోవచ్చు. ఫెడ్ వాళ్ళు అక్కడ కట్ చేస్తున్నారు అన్నగానే ఖచ్చితంగా ఆర్బీఐ వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో రేట్ కట్ చేసినా ఆర్ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేసుకుంటూ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన నీడ్ లేదు. ఎక్స్టర్నల్ హెడ్విన్స్ ఏదైతే మన ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ట్రంప్ వేసిన టారిఫ్ ఉందో, 50% టారిఫ్ ఉందో, దాన్ని జిఎస్టీ రిలేటెడ్ గా తీసుకున్న చేంజెస్ మీట్ చేస్తాయని, బ్యాలెన్స్ చేస్తాయని. ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, గుడ్ మాన్సూన్స్ కూడా ఉన్నాయి. మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కదా. అలానే నెగిటివ్ థింగ్స్ కూడా, ట్రేడ్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, యుఎస్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ రెసిలియంట్ గా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్ గా ఉంది. జీడీపీ ఫోర్కాస్ట్ ని పెంచారు, ఇన్ఫ్లేషన్ ని తగ్గించారు. అవుట్ అండ్ అవుట్ సాలిడ్ నార్మల్ అవుట్లుక్ అయితే ఇచ్చేశారు. మరి ఇప్పుడు బ్యాంక్స్ దగ్గరికి వద్దాం. చాలా సంవత్సరాల నుంచి ఆర్బీఐ ఒక ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ ని ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ఇది క్లారిటీ ఉంటుంది. ఆఫ్టర్ 2022 ఆర్బీఐ వాళ్ళు చాలా హార్ష్ గా బ్యాంక్స్ పరంగా వ్యవహరించారు. చాలా హార్ష్ గా, టూ మచ్ రిస్ట్రిక్షన్స్. ఏ మేరకు వెళ్ళిపోయిందంటే బ్యాంక్ ఎన్బిఎఫ్సి అంటే ఎన్బిఎఫ్సీనే గ్రో అవుతుంది కదా, బ్యాంక్ ఎందుకు గ్రో అవుతుంది? ఆర్బీఐ పెడుతున్న రిస్ట్రిక్షన్స్ కానీ ఎలా వెళ్ళిపోయింది. కాబట్టి ఎన్బిఎఫ్సిస్ అనేలా మనకి బజ్ అయితే వినిపించింది. కానీ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ కి ధీటుగా బ్యాంక్స్ ని తెచ్చే ప్రయత్నం చేశారు. ఎన్బిఎఫ్సిస్ ఒక బిజినెస్ ని కూడా ఇంపాక్ట్ చేసేలా బ్యాంక్స్ కి పవర్ ఇస్తున్నారు. ఏంటా పవర్? లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్ రిలేటెడ్ ఉంటున్న రెగ్యులేటరీ సీలింగ్ ని ఆర్బీఐ వాళ్ళు రిమూవ్ చేయడానికి ప్రపోజ్ అయితే చేశారు. అండ్ షేర్స్ కి అగైనెస్ట్ గా, మీ దగ్గర షేర్స్ ఉన్నాయి, తాకట్టు పెట్టి మీరు డబ్బులు తీసుకోవాలనుకున్నారు, దానికి గతంలో ఉన్న లిమిట్ 20 లక్షలే, ఇప్పుడు దాన్ని 5 రెట్లు పెంచేశారు. ఇప్పుడు ₹1 కోటి సంబంధించిన షేర్స్ ని తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. ఐపీఓ ఫైనాన్సింగ్
కి ఒక లిమిట్ ని కూడా గతంలో ఉన్న 10 లక్షల నుంచి ఇప్పుడు 25 లక్షలకు పెంచారు. అండ్ 2016 లో ఉంటున్న డిస్ఇన్సెంటివైజింగ్ లెండింగ్ ఫ్రేమ్వర్క్ ని కూడా ఆర్బీఐ వాళ్ళు ఈ పాలసీలో రిమూవ్ చేయడం జరిగింది. అండ్ బ్యాంక్స్ ఇకపై మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ని కూడా ఫైనాన్సింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఓవర్లాప్ బార్ ని కూడా బ్యాంక్ అండ్ గ్రూప్ బిజినెస్ రూల్ నుంచి రిమూవ్ చేశారు. లైక్ ఏదైనా ఒక గ్రూప్ బిజినెస్ ఉంది, అందులో బ్యాంక్ ఉంది అనుకోండి, వాటి పరంగా రూల్స్ చాలా ట్రిక్కీగా ఉండేవి. ఇప్పుడు ఒక గ్రూప్ ఎంటిటీలో బ్యాంక్ బిజినెస్ ఉంటున్నా, లైక్ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఒక బ్యాంక్ ఉంది అనుకుందాం, జియో రిలేటెడ్ గా, అది గ్రూప్ బిజినెస్ లో ఉంది అనుకుందాం. ఎర్లియర్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి, ఇప్పుడు ఆ రూల్స్ ని ఈజ్ చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు కంపెనీస్ కి ఆర్ బోర్డ్ కి గ్రూప్ ఉంటున్న మెయిన్ ఎంటిటీకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అండ్ బేసల్ 3 నార్మ్స్ రిలేటెడ్ గా కూడా, బేసల్ అంటే స్విట్జర్లాండ్ కి సంబంధించింది కదా, ఇది ఇంటర్నేషనల్ నార్మ్స్, వీటి పరంగా కూడా ప్రపోజల్స్ రాబోతున్నాయని, నార్మ్స్ చేంజ్ అవబోతున్నాయని, ఇది కూడా బ్యాంక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసీఎల్ అంటారు, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్, వాటి యొక్క ప్రావిజనింగ్ ని కూడా ఇన్కర్డ్ లాస్ మోడల్ నుంచి షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పరంగా కూడా చేంజెస్ తీసుకొచ్చారు. దీంతో పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా తక్కువ ప్రీమియం పే చేస్తాయి. బిగ్ బ్యాంక్స్ కి ఇది చాలా మంచిది. అండ్ 2016 లార్జ్ బారోవర్ గైడ్ లైన్స్ ని విత్డ్రాల్ చేసుకుంటున్నారని ఇందాకే చెప్పాను. అండ్ 250 మాస్టర్ డైరెక్షన్స్ ని, స్కాటర్డ్ సర్క్యులర్స్ ని రీప్లేస్ చేయడానికి తీసుకొస్తున్నారని, అండ్ ఈజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్సాక్షన్ అకౌంట్స్ లైక్ కరెంట్ అకౌంట్ కానీ, ఓడి కానీ, క్యాష్ క్రెడిట్ రూల్స్ కానీ రిలాక్స్ చేస్తూ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఏదైతే అడ్వాంటేజ్ పొందుతూ వస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బెనిఫిట్స్ ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఎంజాయ్ చేసేలా రూల్స్ ని ఈజ్ చేసే ప్రయత్నం బ్యాంకింగ్ స్పేస్ పరంగా ఆర్బీఐ వాళ్ళు చేశారు. అండ్ వీటితో పాటు ఎప్పుడైనా వడ్డీ రేట్ తగ్గిందంటే ఇమీడియట్ గా అది ట్రాన్స్ఫర్ అయ్యేలా, లోన్స్ తీసుకున్న వాళ్ళకి వెంటనే అది చేరువ అయ్యేలా, వాళ్ళ వడ్డీ రేట్లు కూడా తగ్గి తక్కువ ఈఎంఐ పే చేసేలా ఫాస్టర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రేట్స్ అమల్లోకి వచ్చేలా డెసిషన్ తీసుకుంటున్నారని. సింపుల్ టర్మ్స్, ఇండియన్ ఎకానమీ అంతా బానే ఉంది, ఎక్స్టర్నల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ అయితే ఇక్కడ ఉంటున్న గ్రోత్ కి ఉంటున్న హర్డిల్స్ కానీ ఎండ్ అయిపోతే అక్కడ కూడా రేట్ కట్ స్టార్ట్ అయితే మేము రేట్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ మేము న్యూట్రల్ ఏమో, బట్ వీఆర్ ఫ్లెక్సిబుల్ ఫర్ టుమారో అనేలా, అక్కడ ఏ మాత్రం కదిలినా మేము రేట్ కట్ చేస్తామనేలా సిగ్నల్ ఆర్బీఐ దగ్గర నుంచి వస్తుండడం. అండ్ బ్యాంక్స్ పరంగా చాలా థింగ్స్ ఈజ్ అవుతున్నాయి కదా, ఇందాక చెప్పినవన్నీ కూడా. ఇవన్నీ మార్కెట్ పరంగా, బ్యాంకింగ్ పరంగా అండ్ ఇండియన్ ఎకానమీ పరంగా కూడా మంచి విషయాలు. ఇప్పటి వరకు రిస్ట్రిక్షన్స్ లో ఉంటూ వచ్చే బ్యాంక్స్ ఇప్పుడు కొంత ఈజ్ చేస్తున్నారు. మాకు గ్రోత్ ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం గవర్నమెంట్ సైడ్ నుంచి ఆర్బీఐకి క్లియర్ ఇండికేషన్స్ అండ్ డైరెక్షన్స్ వెళ్ళాయని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సార్ట్ ఆఫ్ రిఫార్మ్స్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు తీసుకురాలేదు. ఏమేం చేస్తే ఉంటున్న థింగ్స్ అన్నిటిని సార్ట్ అవుట్ చేయొచ్చని ఎకానమీ మీద, గ్రోత్ మీద ఆర్బీఐ వాళ్ళు స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లయితే కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద మార్కెట్. అండ్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిందని చెప్తున్నానా, ఆఫ్టర్ 7 years, 2018 లో జరిగింది, లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం యుఎస్ గవర్నమెంట్ అయితే షట్ డౌన్ కు వెళ్తుంది. ట్రంప్ కి ఎటువంటి మద్దతు కాంగ్రెస్ నుంచి లభించలేదు, స్పెషల్లీ అపోజిషన్ పార్టీ నుంచి, డెమోక్రాట్స్ దగ్గర నుంచి లభించలేదు. సో షట్ డౌన్ కి అయితే వెళ్తున్నాయి. చాలా వరకు వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా, గవర్నమెంట్ ఏజెన్సీస్ సంబంధించిన ఆపరేషన్స్ అన్ని కూడా వర్కర్స్ అందరికి వితౌట్ పే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీలో ఉండే వాళ్ళు తప్పించి, ఆర్మీ అండ్ పోలీస్ తప్పించి చాలా వరకు సంస్థలన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి. అండ్ గతంలో ఇలాంటి సినారియోస్ ఎప్పుడెప్పుడు ఎదురయ్యాయి అనేది ఒక టేబుల్ కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. బట్ ఇన్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ లో షట్ డౌన్ జరిగిన ప్రతిసారి, 2018 అప్పుడు జరిగిన షట్ డౌన్ లో కూడా, అప్పుడు కూడా ట్రంపే ఆల్మోస్ట్ 35 days పాటు యుఎస్ షట్ డౌన్ అయితే అయింది. అండ్ అంతకుముందు ఒబామా వాళ్ళ టైంలో అనుకుంటా 2013 లో అనుకుంటా 16 days పాటు అక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అండ్ దానికి ముందు 1996 క్లింటన్ టైంలో నియర్లీ ఒక 21 days పాటు షట్ డౌన్ అయినట్టుంది. ఒబామా అండ్ క్లింటన్ టైంలో 3% పడింది మార్కెట్, బట్ ట్రంప్ ఉంటున్న టైంలో 10% దగ్గరగా పడింది. కానీ ఇమీడియట్ గానే కొంత టైంలోనే మార్కెట్స్ అయితే రికవర్ అయిపోయాయి. సో యుఎస్ షట్ డౌన్ కారణంగా టెంపరరీ నాయిస్ క్రియేట్ అవుతుంది, కానీ విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ లోనే, విత్ ఇన్ ద మంత్స్ లోనే అవి మళ్ళీ రికవర్ అయిపోయే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి యుఎస్ షట్ డౌన్ కారణంగా ఒకవేళ మార్కెట్ లో ఏదైనా పానిక్ ఎన్విరాన్మెంట్ ఏర్పడితే అది షార్ట్ టర్మ్ లోనే ఒక మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఎలాగో ఆ షట్ డౌన్ అనేది రిమూవ్ అయిపోతుంది కాబట్టి, కాంగ్రెస్ బిల్ ని యాక్సెప్ట్ చేసేస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ లో మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది. ఇది ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా ఐడియా ఉంటుంది కాబట్టి ఇన్ని ఇన్సిడెంట్లు చూసిన మార్కెట్ ఈసారి అంత పానిక్ అవ్వకపోవచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ ఇది చూసారా, జిఎస్టీ కలెక్షన్స్ సెప్టెంబర్ మంత్ రిలేటెడ్ గా 9.1% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగాయి. జిఎస్టీ కట్ తర్వాత, చాలా వరకు జిఎస్టీ కట్ చేసిన తర్వాత కూడా స్ట్రాంగ్ జిఎస్టీ కలెక్షన్ డేటా అయితే కనిపిస్తుంది. బికాస్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఫెస్టివ్ సీజన్ లో ఎక్కువ మంది కొనేస్తుంటారు కదా, కాబట్టి వాల్యూ తగ్గిన, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరగడం కారణంగా జిఎస్టీ అలా మెయింటైన్ అయి ఉండొచ్చు. అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ డేటాని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మంత్ ఆన్ మంత్ మనం జిఎస్టీని కంపేర్ చేయం, ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూస్తాం. బట్ ఈవెన్ మంత్ ఆన్ మంత్ లో చూడాలనుకున్న డేటా ఇక్కడ ఉంటుంది. జిఎస్టీ డేటా హెల్దీగా ఉంది. బట్ ఆ నెక్స్ట్ కమింగ్ మంత్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఒకేసారిగా రష్ లో వెళ్ళి కొనంటారు కదా, నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో జిఎస్టీ డేటా రియల్ డేటా. అండ్ ఇక మార్కెట్స్ విషయానికి వస్తే వరుసగా మార్కెట్స్ ఒక 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా రెడ్ లో క్లోజ్ అవుతూ వచ్చాయి. 9 ట్రేడింగ్ సెషన్స్ కానీ క్లోజ్ అయింటే అది లాస్ట్ 25-30 సంవత్సరాల్లో జరగంది అయి ఉంటుంది. బట్ ఇవాళ మార్కెట్ పెరిగి రికార్డ్ అయితే బ్రేక్ అయింది. బట్ నేను లాస్ట్ 8 రోజులు మార్కెట్ పడితే కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి ఉంటున్న డేటాని అనాలిసిస్ చేస్తుంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ నెక్స్ట్ 20 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ పెరిగిన సందర్భాలే చాలా ఎక్కువ. అంటే వరుసగా మార్కెట్ పడి తర్వాత పెరిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మార్కెట్ నెక్స్ట్ 20 ట్రేడింగ్
సెషన్స్ లో ఒక 3% దగ్గరగా కూడా పెరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి విత్ రెస్పెక్ట్ టు డేటా. బికాస్ ఇలా 1990 నుంచి ఎన్నిసార్లు జరిగిందని చూస్తే ఇది 21st టైం. అలా జరిగిన అన్ని కూడా మనం యావరేజ్ తీసుకుంటే ఈ 21st అన్ని కూడా యావరేజ్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 165% టైమ్స్ నెక్స్ట్ 20 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ పెరిగింది. మిగతా 35% లో పెరగలేదు. ఇది 100% కాదు కదా. ప్రాబబిలిటీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ మార్కెట్ ఇన్ని డేస్ పాటు కంటిన్యూస్ గా ఫాలో అయినప్పుడు నెక్స్ట్ 20 ట్రేడింగ్ సెషన్స్ లో బెటర్ గా మూవ్ అయింది. ఇది ఎందుకు అనాలిసిస్ చేసి నేను మీకు చెప్తున్నానంటే కాన్స్టెంట్ గా మార్కెట్ ని ఒకటి ట్రిగ్గర్ చేస్తూ వచ్చినది రెడ్ లో నెగిటివ్ గా సర్టైన్ ట్రిగ్గర్స్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న సెంటిమెంట్ ని మార్చే ప్రయత్నం చేస్తాయి. అది ఓవర్ ద పీరియడ్ 100 లో 65 టైమ్స్ ఆర్ 65% 3% దగ్గరగా మార్కెట్ ని పెంచే ప్రయత్నం చేశాయనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్స్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. 94% హైయెస్ట్ ఎవర్ షార్ట్స్. ఇప్పటి వరకు మార్కెట్ లో అలాంటి షార్ట్స్ ఏ లేవు. ఈ ఎన్ఎస్సి కి సంబంధించిన షార్ట్స్ డేటా అప్డేట్ అవుతున్నప్పటి నుంచి ఇట్స్ ఏ హిస్టారికల్ హై నెంబర్. మన ఇండియా పరంగా స్ట్రాంగ్ డొమెస్టిక్ డేటా మనకుంది. ఆర్బీఐ వాళ్ళు కూడా ఏదైతే చేయగలరో అది చేస్తామనేలా సిగ్నల్స్ అయితే ఇస్తున్నారు. మొత్తం మన డొమెస్టిక్ గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉంది పరిగెత్తడానికి. ఎకానమీ పరంగా ఎక్స్టర్నల్ గా ఉన్న ఒక్క ఇష్యూ కానీ సార్ట్ అవుట్ అయితే బికాస్ మనకి యుఎస్ ఎంతైనా సరే నీడే. ట్రంప్ నీడ్ లేదేమో, తను మారిపోతారు. యుఎస్ ఒక నీడ్ అయితే ఉంటుంది మనకి. మనం సెల్ఫ్ గా ఎదిగేంత వరకు స్ట్రాంగ్ గా సప్లై చైన్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుని కన్సంప్షన్ ని స్ట్రెంథెన్ చేసుకునే వరకు అగ్ర రాజ్యం ఒక రిలేషన్ ఇండియాకు ఉండడం మంచిది. సో ఆ రిలేషన్ సార్ట్ అవుట్ అవుతున్నాయని ఒక క్లారిటీ మార్కెట్ కు వస్తున్నప్పుడు మార్కెట్స్ మీరు ఇప్పటి వరకు ఇరిటేట్ అయిన దాని మొత్తాన్ని క్లియర్ చేస్తూ అప్పుడు నేను పెట్టుండాల్సిందేమో కదా మార్కెట్ లో డబ్బులు, నేను అనవసరంగా మార్కెట్ ని తప్పుగా అనుకున్నాననేలా మీకు ఒపీనియన్ ని ఖచ్చితంగా మారుస్తాయి. దానికి మీరు చేయాల్సిందంతా ఒకటే, కొంచెం మార్కెట్ కి టైం ఇవ్వండి. అండ్ బంగారం వెండి ఎక్కడ పెద్దగా పడుతున్నట్లు మీకు కనిపించదు. ఐ నో కొంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది పర్టికులర్ గా బంగారం కొనాలనుకుంటున్న వాళ్ళకి. బట్ అవి తగ్గకుండా ఇప్పుడు కూడా రికార్డ్ హైస్ అయితే కొడుతున్నాయి. ఈ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనేసరికి గోల్డ్ అయితే కొత్త రికార్డ్ హైస్ అయితే టచ్ చేసింది. అక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ లా కనిపిస్తున్నా అదేం పెద్ద పడినట్టు కూడా కాదు. సో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అంటున్న కన్సర్న్స్ తో గోల్డ్ కొత్త రికార్డ్ హైక్ వెళ్ళింది అన్నది మనం గుర్తుంచుకోవాలి. కానీ మేజర్ రీజన్ అది కాదు. సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగ్. ఇప్పటికే ఎవరైనా బంగారంలో షార్ట్ టర్మ్ లో పెట్టుబడి పెట్టాలా లేదా అసలు బంగారం ఎందుకు పెరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో నేను అది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఆటోస్ కి సంబంధించిన జిఎస్టీ డేటా అప్డేట్ అయింది. స్ట్రాంగ్ డేటా, వాటిని మాట్లాడుకుందాం. ఈ స్టాక్స్ రిలేటెడ్ ఉన్న డేటాలో మాట్లాడుకుందాం. అండ్ రేపు మార్కెట్ హాలిడే. అలాగే ఈ అక్టోబర్ 1 నుంచి 8 వరకు కూడా చైనాకు సంబంధించిన గోల్డెన్ వీక్ అనమాట. అక్కడ మార్కెట్స్ కూడా హాలిడే. అండ్ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేసే ముందు మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇలా డేటా పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ లో మీకు రిపీటెడ్ గా చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీ షార్ట్ టర్మ్ అవసరాలకుంటున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లోకి తీసుకురావద్దు. స్పెషల్లీ కొత్త వాళ్ళు. కొద్ది రోజుల్లో మీరు క్లియర్ చేయాల్సిన లోన్స్ అనా, పిల్లల ఫీజు అనా, మీరు వెళ్లాల్సిన వెకేషన్ అనా, మీరు ఏదైనా కొనాలనుకుంటున్న దానికి పక్కన పెట్టుకుంటున్న డబ్బులనా ఖాళీగా బ్యాంక్ అకౌంట్ లో ఉంచితే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయదు కదా అని స్టాక్ మార్కెట్ లోకి తెచ్చి పెద్ద మొత్తంలో రిటర్న్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటే మార్కెట్ వోలటైల్ గా ఉంటుంది. పెరుగుతున్నప్పుడు వచ్చే ధైర్యం ఆనందం కంటే పడుతున్నప్పుడు వచ్చే భయం ఆందోళనే మీకు మార్కెట్ మీద ఇరిటేషన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ అవసరాలకుంటున్న డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఎప్పుడూ పెట్టద్దు. అవి మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ లో కానీ మనం పెట్టాలి. ఈ మూడిటిలో మన డబ్బులకి సేఫ్టీ ఉంటూ అధికమైన వడ్డీ మనకు వర్కౌట్ అయ్యేది బ్యాంక్ ఎఫ్డి. అండ్ ఎఫ్డి స్పెషల్లీ ఇప్పుడంటే వడ్డీ రేట్ కట్ చేయలేదు ఆర్బీఐ వాళ్ళు, కానీ అప్కమింగ్ మీటింగ్స్ లో ఎప్పుడైతే ఫెడ్ వాళ్ళు అక్కడ వడ్డీ రేట్లు కట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆర్బీఐ వాళ్ళు కూడా ఇక్కడ వడ్డీ రేట్లు కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ 1, 2, 3 సంవత్సరాల రిలేటెడ్ ఎవరైనా ఎఫ్డీలు వేసుకోవాలనుకుంటుంటే ఇది మంచి సమయం అయితే అవుతుంది. హయ్యర్ గా ఉన్న వడ్డీ రేట్లని లాక్ చేయడానికి నేను ఎలా అనేది చూపిస్తాను. మీరు డబ్బులు పెట్టాల్సిన నీడే లేదు, అసలు డబ్బులు పెట్టకండి. బట్ ఫస్ట్ అసలు అది ఎంత వర్కౌట్ అవుతుందో చూడండి. మీకు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే దీంట్లో మీకు బెనిఫిట్ ఉందో లేదో ముందు మీరు తెలుసుకోండి. డబ్బులు ఉంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్, స్టేబుల్ మనీ లింక్ ని క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా వస్తుంది. అందులో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు 8.4% వడ్డీ రేట్ ఇస్తానంటున్నారా? నేనైతే ఇందులోనే ఎఫ్డీ వేసాను. బట్ దానికి ముందు మీరు జస్ట్ సెర్చ్ అని ఉంది కదా, అక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంత టైం పీరియడ్ కి, ఇక్కడ టెన్యూర్ అని ఉంటుంది, అక్కడ ఎంత టైం పీరియడ్ కి మీరు ఎఫ్డీ వేయాలనుకుంటున్నారు, మీ అవసరం ఎంత టైం పీరియడ్ లోపు ఉంది, 2 సంవత్సరాల లోపే ఉందా, అయితే 2 సంవత్సరాల లోపున దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఏ బ్యాంక్స్ అధికంగా వడ్డీ రేట్ ఇస్తున్నాయి అనేది ఇక్కడ చూపించేస్తారు. ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టెడ్ బ్యాంకే కదా అది, వీటిలో ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఎక్కువ టెన్యూర్ వేయాలనుకుంటున్నారు, అబౌవ్ 3 years ఉన్నా పర్లేదు అనుకుంటున్నారంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి 5 years FD లో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో వర్కౌట్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే చూడండి, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి 8.4% ఇస్తున్నారంట, నార్మల్ వాళ్ళకి 8.2%. అండ్ మనం పెట్టిన డబ్బులు 7 రోజుల తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటున్నా ఇన్స్టెంట్ గా విత్ డ్రాల్ చేసుకోవచ్చని, ఇందులో వేస్తున్న డబ్బులకి 5 లక్షల వరకు ఆర్బీఐకి సంబంధించిన డిఐసిజిసి వాళ్ళ గ్యారంటీ అసలుకి వడ్డీకి ఉంటుందని, మీకు వస్తున్న వడ్డీ నెల నెల మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఆర్ క్వార్టర్లీ 3 నెలలకు
3 నెలలు కూడా బ్యాంక్ అకౌంట్ కి తెప్పించుకోవచ్చని, మినిమం 1000 రూపాయల నుంచి మీరు ఎఫ్డి వేసుకోవచ్చని, త్రూ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ ఎఫ్డి వేసుకోవచ్చని మీకు ఇక్కడ డేటా కనిపిస్తుంది. అండ్ ఇది కాంపౌండ్ అయితే క్వార్టర్లీ కాబట్టి మీకు కనిపిస్తున్నది 8.4% అయినా యాన్యువలైజ్డ్ రిటర్న్స్ లో మీకు అది ఇంకా ఎక్కువే ఉంటుంది. 8.67% వరకు ఉంటుంది అంటున్నారు. నాకు ఆల్రెడీ ఎస్బీఐ లో బ్యాంక్ అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి లో బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుంటే మీరు ఇక్కడ కంపేర్ చేయొచ్చు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఆర్ ఇంకా టాప్ బ్యాంక్స్ సంబంధించిన ఎఫ్డీస్ తో కంపేర్ చేస్తే ఈ ఎఫ్డి తో మీరు ఎంత ఎక్కువ రిటర్న్ ని పొందుంటారని, అండ్ మీరు వేస్తున్న ఎఫ్డీకి మీకు సర్టిఫికేట్ కూడా వీళ్ళ సైడ్ నుంచి ఉంటుంది. అసలు ఈ యాప్ ద్వారా ఎందుకు వేయాలి, ఈ యాప్ నమ్మచ్చా అంటే అసలు డబ్బులు ఫస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఉండవు. మీరు ఎఫ్డి వేసిన తర్వాత డైరెక్ట్ గా బ్యాంక్ నుంచే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, చెప్పడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎఫ్డి అని మెన్షన్ చేయాల్సిన నీడే లేదు. కాకపోతే దీంట్లో ఆర్బీఐ వాళ్ళ గ్యారంటీ ఉంది. 5 లక్షల వరకు మన వాళ్ళు వేస్తున్న డబ్బులకి గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఇందులో ఏది మీకు బెస్ట్ ఆప్షన్, ఏది అధికమైన వడ్డీ ఇస్తుందని మీకు పదే పదే ఇలా మెన్షన్ చేస్తున్నాను. మీరు వెయ్యాలా లేదనేది సెకండరీ. డబ్బులు ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. అసలు ఫస్ట్ మీకు అసలు ఏ బ్యాంక్స్ లో ఎంత వడ్డీ రేట్లు వర్క్ అవుతున్నాయి, మీరు మిగిలిన వాటిలో పెడుతున్న డబ్బులకి ఎంత రిటర్న్ వస్తుంది, ఇందులో అయితే ఎంత రిటర్న్ వస్తుంది, ఇందులో క్వార్టర్లీ కాంపౌండ్ అవుతుంది, యాన్యువలైజ్డ్ రిటర్న్ ఎంతో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. డబ్బులు కావాలనుకుంటే ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉందా, ఆ ఎఫ్డి లోనే చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. క్లిక్ చేస్తే ఆఫ్టర్ మీరు ఎఫ్డి వేసిన 7 డేస్ తర్వాత మీరు ఎప్పుడు వద్దనుకున్నా, ఎఫ్డి నాకు వద్దనుకున్నా డబ్బులు బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఎఫ్డి వేస్తున్న వాళ్ళకి అమెజాన్ వౌచర్ కూడా అంటున్నారు, కానీ దాన్ని మైండ్ లో పెట్టుకుని యాప్ వరకు రావాల్సిన నీడ్ లేదు. అసలు ఎక్కడ మంచి వడ్డీ రేట్లు వర్కౌట్ అవుతున్నాయి మొత్తం అన్ని బ్యాంక్స్ ని, ఇదిగోండి ఇలా టాప్ బ్యాంక్స్ అన్నింటినీ కంపేర్ చేసుకొని, ప్రైవేట్ బ్యాంక్స్ ని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటినీ కంపేర్ చేసుకుని ఎక్కడ మంచి వడ్డీ రేట్లు వర్కౌట్ అవుతున్నాయి అనేది కంపేర్ చేసుకోవడానికి మనకి యాప్ హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా ఆ పర్టికులర్ బ్యాంక్ లో మనకి బ్యాంక్ అకౌంట్ లేకుండా మన ఓన్ బ్యాంక్ అకౌంట్ ద్వారానే, త్రూ యూపీఐ ద్వారానే మనం ఆ బ్యాంక్ లో ఎఫ్డి వేసుకోవడం, కాదనుకుంటే ఒక సింగిల్ క్లిక్ తో ఆ డబ్బుల్ని బ్యాంక్ కు తెచ్చుకోవడం. ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంటున్న ఎఫ్డీస్ లో మాత్రమే. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇందాక నేను చూపించిన దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం త్రూ స్టేబుల్ మనీ చేయొచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్స్ గురించి, మార్కెట్ లో ఉన్న డేటా గురించి మాట్లాడుకునే ముందు ప్రాజ్ అండ్ కేపీఐటీ ఎందుకు పడింది అని అడిగారు, అండ్ నిన్న కేపీఐటీ స్టాక్ ఎందుకు అంతలా పడింది అని అడిగారు. ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఈ వీడియోలో నేను అది తీసుకుంటున్నాను. అండ్ ఇదనే కాదు, కమింగ్ టైమ్స్ లో మీరు ఏదైనా పర్టికులర్ స్టాక్ ని హోల్డ్ చేస్తే అది ఎందుకు పడుతుంది, దాని రిలేటెడ్ గా ఏదైనా డేటా పాయింట్స్ ఉన్నాయని నేను కవర్ చేయింది ఏదైనా మీరు అడగాలనుకుంటున్నా అది నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈవెన్ మీకు అడగాలని లేకపోతున్నా, ఎవరైనా అడిగిన దాని రిలేటెడ్ గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, దాన్ని మీరు జస్ట్ లైక్ చేసినా, మన వాళ్ళు ఇంత ఇంట్రెస్టెడ్ గా ఒక దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా నేను దాని మీద ఎఫర్ట్స్ పెట్టి మీకు దాని మీద డేటాని, కంటెంట్ అయితే అందిస్తాను. ప్రాజ్ రిలేటెడ్ గా ఎటువంటి స్పెసిఫిక్ డేటా లేదు. వాళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ కానీ, మార్జిన్స్ కానీ, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ బిజినెస్ కానీ ఇంపాక్ట్ అవుతూనే వస్తుంది. అది కాన్స్టెంట్ గా మీరు నెంబర్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కేపీఐటీ రిలేటెడ్ గా కూడా స్టాక్ బానే పడింది, కానీ స్ట్రక్చరలీ బిజినెస్ మీద సడన్ షాక్ కానీ ఆ సడన్ సర్ప్రైజ్ కానీ ఏదీ లేదు. అండ్ దీని గురించి ఫర్దర్ గా స్టడీ చేస్తున్నప్పుడు కేపీఐటీ ఒక మేనేజ్మెంటే ఎందుకు అలా పడింది, లాస్ట్ 12 నెలల నుంచి ఎప్పుడు అంతలా పడని కేపీఐటీ స్టాక్ ఎందుకు పడిందనే దాని రిలేటెడ్ గా సిఎన్బిసికి ఎండి అండ్ సిఇఓ కిషోర్ పాటిల్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో తను చెప్తున్నది, ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ పెద్ద మొత్తంలో వాటాని అమ్మారు. ఎవరు అమ్మారన్నది మాకు తెలియదు, కానీ ఒక పెద్ద ఇన్వెస్టర్ వాటాని అమ్మారని, కాబట్టి స్టాక్ పడిందని. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్ కానీ, గ్రోత్ గైడెన్స్ ని కానీ ఏదైతే గతంలో ఇచ్చామో మేము అదే మెయింటైన్ చేస్తున్నాం. సడన్ సర్ప్రైజ్ లేవు, సడన్ షాక్ లేవు, కాబట్టి కంగారు పడాల్సిన నీళ్ళు లేదు. ఎవరో ఒక ఇన్వెస్టర్ సెల్ చేశారని ఇలా కేపీఐటీ వాళ్ళైతే చెప్తున్నారు. సో దీని రిలేటెడ్ ఇంకొంచెం స్టడీ చేస్తున్నప్పుడు ట్రేడింగ్ విండో అనేది ఒకటి ఉంటుంది క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి ముందు. దాని పరంగా ట్రేడింగ్ విండో క్లోజ్ అయ్యే ముందు ఎవరో పెద్ద మొత్తంలో షేర్స్ ని ఆఫ్లోడ్ చేసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. బికాస్ మేనేజ్మెంట్ కూడా అదే చెప్పింది కాబట్టి. అసలు ట్రేడింగ్ విండో ఏంటి, ఇక్కడ మీకు సర్క్యులర్ లో కనిపిస్తున్నట్టు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కంపెనీ ఇన్సైడర్స్ ఉంటారు కదా, డైరెక్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆడిటర్స్ కానీ, ప్రమోటర్స్ కానీ, కంపెనీ షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా ఒక స్పెసిఫైడ్ టైమ్ లో వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి నెంబర్స్ తెలిసిపోతాయి కాబట్టి నెంబర్స్ వచ్చే ముందు ఏదైనా యాక్టివిటీ జరిగే ముందు ట్రేడింగ్ విండోని క్లోజ్ చేస్తారు. ఈ డైరెక్టర్స్, ఎంప్లాయీస్, ఆడిటర్స్, ప్రమోటర్స్ ఎవరు కూడా ట్రాన్సాక్షన్స్ బై ఆర్ సెల్ చేయకుండా, ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అలా ట్రేడింగ్ విండో క్లోజ్ అయ్యే 1 డే బిఫోర్ మనకు ఆ యాక్టివిటీ జరుగుతూ ఉండడం, ఏదైనా అది ఇన్సైడర్ ట్రేడింగ్ గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అలా చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా మాత్రమే ఉంది. మన కన్ఫర్మేషన్ ఏం కాదు. బికాస్ నెంబర్స్ రాకుండా మనం ఏం జడ్జ్ చేయలేం కదా. నెంబర్స్ తో మనకు క్లారిఫికేషన్ అయితే వస్తుంది. మేబీ ఏమైనా రూమర్స్ ఉండి, లేకపోతే ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ ఉండి, లేకపోతే సెక్టార్ లో వీక్నెస్ అనుకోనా, లేకపోతే గ్లోబల్ గా ఏదైనా అనుకోని చేశారా, లేకపోతే నెంబర్స్ తో క్లారిటీ ఉండి చేశారా, రిజల్ట్స్ లోనే మనకు అది క్లారిఫికేషన్ వస్తుంది. సో దీన్ని మరీ మనం ఎక్కువగా డీప్ గా ఆలోచిస్తే నెంబర్స్ బాలేవనే ఒక అంచనా ఎవరికో ఉండి ఇలా చేశారా, ఆర్ జనరల్ గానే అమ్మారా, అది మనకి క్లారిఫికేషన్ లేదు. వీళ్ళ నెంబర్స్ తో మనకి క్లారిఫికేషన్ వస్తుంది. ఒకవేళ నెంబర్స్ బాగున్నాయి అనుకోండి, దాన్ని అది మనం కొట్టిపారేయచ్చు. బట్ నెంబర్స్ బాలేవనుకోండి, బాలేవని క్లారిఫికేషన్ ఉండి ఎవరో ఈ పని చేసినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. బట్ ఈ పాయింట్ లో కూర్చొని ఇలా చేశారంటే నెంబర్స్ బాలేవని లేకపోతే బాగుంటాయని మనం అనాలిసిస్ చేయలేం. కాబట్టి నెంబర్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయడం బెటర్. సో బిజినెస్ పరంగా అయితే ఎటువంటి మార్పులు లేవు, బట్ నెంబర్స్ లో ఎలాంటి డేటా ఉంటుందో అబ్జర్వ్ చేయాలి. నేను ఇది కూడా నెంబర్స్ వస్తున్నప్పుడు దీన్ని హైలైట్ చేసి నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా, అలా మీకు అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
చేయండి. అండ్ ఉద్యోగులకు స్పెషల్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 3% దగ్గరగా డిఏని హైక్ చేశారు, డిఆర్ఎస్ అలవెన్స్ ని హైక్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 49 లక్షల దగ్గరగా ఎంప్లాయీస్ ని అండ్ 69 లక్షల దగ్గరగా పెన్షనర్స్ ని పాజిటివ్ గా, అంటే వాళ్ళకి వచ్చే డబ్బుల్ని పెంచుతుందని. గతంలో వాళ్ళకు ఉంటున్న 55% బేసిక్ పేఆర్ పెన్షన్ ని ఇంకొక 3% పెంచి 58% చేస్తున్నట్టు ఇది జూలై 1 నుంచే ఇంపాక్ట్ లోకి వస్తుందని. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కి సంబంధించిన డబ్బులు మొత్తం కూడా మీకు అక్టోబర్ నెల నుంచి క్రెడిట్ అవుతాయని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూజువల్ గా ఈ డిఏ ని ఇయర్లీ 2 టైమ్స్ దగ్గరగా రివైజ్ చేస్తూ ఉంటారు, మోస్ట్లీ దీపావళికి ముందు అండ్ మార్చ్ ఈ హోలీ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో ఈసారి 3% దగ్గరగా డిఏ పెంచుతున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఆటో సేల్స్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. M&M కానీ, అతుల్ వాల్ కానీ, VST టిల్లర్స్, ఎస్కాట్స్, స్టీల్ స్ట్రిప్స్, బజాజ్ ఆటో, SML ఇసుజు, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సేల్స్ డేటాను అయితే అప్డేట్ చేశారు. ఇది ఒక ఈజీ రిప్రజెంటేషన్ తో మీ ముందు పెడతాను. బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్, టోటల్ సేల్స్ 5,10,000 యూనిట్స్ దగ్గరగా చేశారని, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 9% దగ్గరగా గ్రో అయిందని ఇలా వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇది ఏమి అంత సర్ప్రైజ్ థింగ్ ఏం కాదు. బట్ సర్ప్రైజ్ చేసింది మార్కెట్ ని కంప్లీట్ గా ఎక్స్పెక్టేషన్స్ ని బ్రేక్ చేసి అబోవ్ సైడ్ వచ్చింది అయితే ఎస్కాట్స్ క్యూబోటా 47.6% దగ్గరగా వాళ్ళ ట్రాక్టర్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయని ఎస్కాట్స్ పరంగా వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ M&M వాళ్ళ సేల్స్, ఓన్లీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 16% ఇంప్రూవ్ అయ్యాయి. హ్యుండాయికి సంబంధించి 10% ఇంప్రూవ్మెంట్. VST టిల్లర్స్ పరంగా 2% గ్రోత్. వెరాస్ ఐషర్ మోటార్స్ కి వచ్చేసరికి 2.8% దగ్గరగా వాళ్ళ డొమెస్టిక్ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. సో అంత స్ట్రాంగ్ గ్రోత్ మనకి డొమెస్టిక్ సేల్స్ పరంగా ఏం కనిపించలేదు. కమింగ్ టు అశోక్ లీలాండ్ 9% దగ్గరగా మనకి గ్రోత్ అయితే కనిపించింది. టాటా మోటార్స్ సంబంధించి కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరిగాయి, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ పెరిగాయి. ఇన్ టోటల్ ఈవీ సేల్స్ కూడా స్ట్రాంగ్ గా నమోదయ్యాయి. ఓవరాల్ టాటా మోటార్స్ ఒక డేటా బాగుంది. అండ్ ఈవెన్ 2 వీలర్స్ లో హీరో మోటో కాప్ కంటే కూడా టీవీఎస్ వాళ్ళు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఈవెన్ హీరో మోటో కాప్ వాళ్ళు కూడా 5% గ్రోత్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ నమోదు చేశారు. ఓవరాల్ సేల్స్ లో స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది ఇప్పటి వరకు చూస్తున్నప్పుడైతే ఎస్కాట్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వస్తున్నది అయితే టాటా మోటార్స్ కూడా. మిగిలినవన్నీ కొన్ని వరకు డేటా బానే ఉంటున్నా, ఇది మార్కెట్ ఆల్రెడీ GST కారణంగా ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంది కాబట్టి డేటా ఆల్రెడీ స్టాక్స్ లో రిఫ్లెక్ట్ అయ్యింది. నెక్స్ట్ సన్ టీవీ గురించి మాట్లాడుకోవాలి. సన్ టీవీ రిలేటెడ్ గా ఎలారా క్యాపిటల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సన్ టీవీ దగ్గర IPL ఫ్రాంచైజ్ ప్లస్ క్యాష్ ఆన్ బుక్స్ రంతా కలిపితే 16,500 కోట్లు ఉందంట. కానీ సన్ టీవీ ఒక మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది? 22,000 కోట్లు. సో కేవలం ఒక IPL ఫ్రాంచైజ్ వాళ్ళ క్యాష్ బుక్స్ లో ఉంటున్న క్యాషే 16,500 కోట్లు ఉందంటే మిగిలిన మొత్తం వాళ్ళ టీవీ బిజినెస్, మీడియా బిజినెస్ అంతా కలిపి 5,500 కోట్లలోనే జరుగుతున్నట్టు. సో రీసెంట్ గా RCBకి సంబంధించిన వాల్యుయేషన్ $2 బిలియన్ దగ్గరగా ఉంది. డియాగో వాళ్ళు దాన్ని సెల్ చేయబోతున్నారని ఇలా స్పెక్యులేషన్ వచ్చేసరికి మరి SRH వాల్యుయేషన్ కూడా పెరగాలి కదా. యునైటెడ్ స్పిరిట్స్ లో RCB ఒక కాంట్రిబ్యూషన్ 7 to 8%, కానీ సన్ టీవీలో SRH ఒక కాంట్రిబ్యూషన్ 45% కాబట్టి ఎలారా వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ RCB వాల్యుయేషన్ కానీ $2 బిలియన్ దగ్గరకు వెళ్ళిందంటే SRH ది 20% డిస్కౌంట్ లో తీసుకున్న $1.6 బిలియన్ దగ్గరికి వాల్యుయేషన్ వెళ్తుందని, అది సన్ టీవీని పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చేస్తుంది వాల్యుయేషన్ పరంగా అని వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ని రిలీజ్ చేస్తూ ఉండడం ఎలారా క్యాపిటల్ వాళ్ళు. ఈ కారణం చేతి వాళ్ళ స్టాక్ అయితే పెరిగింది. ఫ్రెండ్స్, ఫైజర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అదేంటి ఫైజర్ అని చెప్పి సన్ ఫార్మా ఇమేజ్ పెడుతున్నారు అంటే బికాస్ జరిగిన డీల్ ఫైజర్ తోనే, కానీ వచ్చే అవుట్కమ్ మనకి సన్ ఫార్మా రిలేటెడ్ గా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఫైజర్ వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. రీసెంట్ టైమ్స్ లో ఫార్మా మీద 100% టారిఫ్ వేసేస్తున్నానని ఎలా స్టేట్మెంట్స్ అయితే చేశారా. దానికి ఫైజర్ వాళ్ళు US వాళ్ళతో మాట్లాడుకొని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఒక డ్రగ్ ప్రైసింగ్ మీరు ఏదైతే గతంలో చెప్పారో దాన్ని మేము ఫాలో అవుతాం, తక్కువ ధరకి డ్రగ్స్ నమ్ముతాం, 3 సంవత్సరాల పాటు మా మీద టారిఫ్లు వెయ్యొద్దనేలా ఒప్పందానికి అయితే వచ్చారు. సో ఇలా వీళ్ళే ఒప్పందానికి వచ్చారంటే మరి సన్ ఫార్మాకి సంబంధించిన స్పెషాలిటీ బిజినెస్ వాళ్ళ ఎంటర్ రెవెన్యూలో సుమారుగా ఒక 19% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసే బిజినెస్, US కి సంబంధించిన బిజినెస్ రిలేటెడ్ గా కూడా సన్ ఫార్మా వాళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఇన్ఫాక్ట్ కుదుర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఫైజర్ వాళ్ళతో జరిగిన డీల్ మిగిలిన ఫార్మా కంపెనీస్ కూడా అప్లై అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ సన్ ఫార్మా బిజినెస్ పరంగా పెద్దగా ఉండదని మార్కెట్ భావిస్తూ స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. కమింగ్ టైమ్స్ లో సన్ ఫార్మా రిలేటెడ్ గా కూడా MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఒక ప్రైసింగ్ లోకి వెళ్తుంది. అది ముందుగానే మార్కెట్ ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. నెక్స్ట్ క్యామ్స్ ఒక బోర్డ్ October 10th వాళ్ళ మీటింగ్ ని కండక్ట్ చేసుకొని బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసుకొని స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోబోతున్నారని అప్డేట్స్ అయితే చేశారు. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు 14th October వాళ్ళ డీమర్జర్ పరంగా రికార్డ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో ఎవరెవరి దగ్గర అయితే టాటా మోటార్స్ కి సంబంధించిన షేర్స్ ఉంటాయో October 14th అది రికార్డ్ డేట్. ఆ నాటికి మీ షేర్స్ అలానే డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుకుంటే కమింగ్ టైమ్స్ లోకి వచ్చి లిస్ట్ అయ్యే కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో మీకు ఒక షేర్ అనేది వస్తుంది. సో వాళ్ళు ప్యాసింజర్ వెహికల్స్ ని, కమర్షియల్ వెహికల్స్ ని సెపరేట్ చేయాలనుకున్నారు కదా, అందులో భాగంగా October 14th రికార్డ్ డేట్ గా పెడుతూ కమింగ్ టైమ్స్ లో ఎవరెవరైతే టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఒక షేర్ ని హోల్డ్ చేస్తారు October 14th నాటికి, ఆఫ్టర్ ఈ రికార్డ్ డేట్ కమింగ్ టైమ్స్ లో వచ్చే కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో వాళ్ళకి ఒక షేర్ లభిస్తుంది. సో ఫ్రీగా వస్తున్నట్టే అయితే షేర్లు కొనుక్కుంటే
తీసుకుంటే కమర్షియల్ వెహికల్ కంపెనీ టాటా మోటార్స్ సంబంధించిన కంపెనీలో ఒక షేర్ ఫ్రీగా వస్తుంది కదా అంటే మీకు ఆ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఎంతైతే ఉంటుందో వాల్యూ ఎంతైతే షేర్ ప్రైస్ ద్వారా మీకు రావాల్సి ఉంటుందో అది ప్రెసెంట్ ఉంటున్న టాటా మోటార్స్ నుంచి మైనస్ అయ్యే వస్తుంది అనమాట. లెట్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టాటా మోటార్స్ 100 రూపీస్ అనుకోండి, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ఒక 60 రూపీస్ కి, కమర్షియల్ బిజినెస్ ఒక వాల్యూ 40 రూపీస్ కి డివైడ్ అయిపోతుంది. మీకు షేర్ వస్తుంది, ఒక షేర్ 40 రూపీస్ షేర్ వస్తుంది. బట్ ప్రెసెంట్ ఉన్న టాటా మోటార్స్ ఒక 100 రూపీస్ షేర్ 60 రూపీస్ కి వెళ్ళి అప్పుడు ఆ షేర్ 40 రూపీస్ వస్తుంది అనమాట. కాబట్టి కొత్తగా మీకు యాడ్ అయ్యేది ఏం లేదు. బట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో షేర్ వాల్యూ పడినా గుర్తుంచుకోవాల్సింది కమింగ్ టైమ్స్ లో కమర్షియల్ వెహికల్ బిజినెస్ కి సంబంధించిన ఒక షేర్ మీకు యాడ్ అవుతుందని. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వీళ్ళు 877 crore and 60 lakhs విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీలో చేయబోతున్నారని, ఈవీ అండ్ బ్యాటరీ డెవలప్మెంట్ పరంగా ఈ ఫండింగ్ అనేది ఉంటుందని, ఇది నెక్స్ట్ 1 year లో కంప్లీట్ చేస్తారని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. WHO కి సంబంధించిన గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ పరంగా సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి వాళ్ళ అంబర్నాథ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ప్లాంట్ కి అప్రూవల్ అయితే లభించిందని, దీంతో గ్లోబల్ మార్కెట్స్ కి వీళ్ళు ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నారో దాన్ని సప్లై చేయడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ దొరుకుతుంది. కాబట్టి ఇది బిజినెస్ పరంగా మంచి విషయం అనేలా వీళ్ళు చెప్తున్నారు. అండ్ న్యూజెన్ వాళ్ళు ఒక యుఎస్ ఆర్డర్ ఫర్ 3 years 21.6 crores విలువ చేసే ఆర్డర్ ని గెలుచుకున్నారని, యుఎస్ హెల్త్ కేర్ కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందని, నెక్స్ట్ 3 years లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఇండియన్ ఆయిల్ దగ్గర నుంచి ఈ కిర్లోస్కర్ బ్రదర్స్ వాళ్ళకి ఒక లార్జ్ పంప్ ఆర్డర్ లభించిందని, ఇందులో భాగంగా వీళ్ళు 14,000 పంప్ సెట్స్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి సప్లై చేయబోతున్నట్టు నెక్స్ట్ 12 months లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ముక్క ప్రోటీన్స్ వాళ్ళకి గతంలో 141 crore జిఎస్టీ కట్టండి అనేలా డిమాండ్ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఆ 141 crore ని 27 lakh కి స్లాష్ చేశారంట. 141 కోట్ల ఎక్కడ, 27 లక్షలు ఎక్కడ. సో బిగ్గెస్ట్ రిలీఫ్ కదా. దీంతో ఇప్పుడు కంపెనీ మీద పెద్ద లైబిలిటీ ఏం పడుతున్నట్టు కాదు, గుడ్ డెవలప్మెంట్ గానే చూడాలి. రైల్ టెల్ వాళ్ళకి 16 crore 30 lakhs విలువ చేసే ఇన్స్టాలేషన్ ఆర్డర్ ఆర్టీఎన్ఎస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేశారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 722 crore 80 lakhs విలువ చేసే ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం నుంచి గెలుచుకున్నారని, 3-lane ఫ్లైఓవర్ అమీర్పేట్ మియాపూర్ రిలేటెడ్ గా ఈ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర వీటిని నిర్మిస్తారని, నెక్స్ట్ 24 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఆల్సో క్వాలిటీ పవర్ వాళ్ళకి 13 crore 94 lakhs విలువ చేసే ఇంటర్నేషనల్ ఆర్డర్ లభించిందని, నెక్స్ట్ 18 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. అండ్ ఐఆర్డీఏ వాళ్ళ బిజినెస్ డేటా అప్డేట్ అవుతుంది. లోన్ శాంక్షన్ ఇయర్ ఆన్ ఇయర్ లో 86% ఇంప్రూవ్ అవుతున్నాయి, డిస్బర్స్మెంట్స్ 54% ఇంప్రూవ్ అవుతున్నాయి, అండ్ లోన్ బుక్ అవుట్ స్టాండింగ్ కూడా 31% ఇంప్రూవ్ అయింది. మంచి డేటా. ఆల్సో ఎల్ఎన్టీ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి $100 million విలువ చేసే ఆర్డర్, 836 crores విలువ చేసే మల్టీ ఇయర్ ఆర్డర్ యుఎస్ బేస్డ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ మేకర్ దగ్గర నుంచి సెమీ కండక్టర్ వాల్యూ చైన్ పరంగా లభించినట్టు అప్డేట్స్ అయితే చేశారు. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు స్టేబుల్ మనీ గురించి చెప్పాను కదా, ఇది మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. నేను మీతో ఒకటి చెప్తున్నానంటే నేను దాంట్లో డబ్బులు పెట్టి చెక్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ₹1,00,000 దీంట్లో పెట్టాను. పెట్టినప్పటి నుంచి నాకు 10,569 రూపాయల దగ్గరగా వడ్డీ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను ఇలా ఎఫ్డి వేసిన తర్వాత ఈ బ్యాంక్ నుంచే నాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఎవరైనా వాళ్ళ ఓన్ ఎఫ్డీలో వేసుకుంటూ తక్కువ వడ్డీకి సెటిల్ అవుతూ ₹1,000 నష్టపోతూ ఉండొచ్చు. అట్లీస్ట్ ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి. మనం ఏం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లోనే వేసుకోవచ్చు, ఆన్లైన్ లోంచి తీసుకోవచ్చు, మంచి అధిక వడ్డీని పొందొచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి ఎంత వడ్డీ మీకు నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుందని. ఆ తేడా మీకు అర్థమై మీకు బెనిఫిట్ ఉందని మీరు అనుకుంటేనే, మీకు యూజ్ ఉంటుంది అనుకుంటేనే ఫిక్స్డ్ డిపాజిట్ లో మీ షార్ట్ టర్మ్ అవసరాలకుంటున్న డబ్బుల్ని మార్కెట్ లో పెట్టకూడదు అనుకుని బ్యాంక్ అకౌంట్ లో వదిలేస్తున్న డబ్బుల్ని ఎఫ్డీలో డిపాజిట్ చేయొచ్చు. యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.